Let's try. Now, here object A. It was moving with the move a distance with S and with the initial velocity u, and its acceleration is a in and its final velocity is v in time of t. So let's write an equation, means sentence definition of this diagram. Now let us consider a body having initial velocity u and its travel s distance. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఎస్ అనే డిస్టెన్స్ని కవర్ చేసినట్టు లెక్క. ఇన్ టీ టైం అంటే ఒక సర్టెన్ టైంని మనం టీ అనే సింబల్తో తీసుకుంటాం విత్ అన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఏ. యాక్సలరేషన్ని కాన్స్టెంట్ ఫామ్లో ఏ అని తీసుకుందాం. అండ్ లెట్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ వి. దాని ఫైనల్ స్పీడ్ లేదా వెలాసిటీని వి అనే గుర్తుతో తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని నేను రాసి చూపిస్తా. హియర్ యాక్సలరేషన్, we know that acceleration is a, and acceleration formula is change of velocity, means delta v అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం. యాక్సలరేషన్ ఫార్ములా. దీన్ని మనం చేంజ్ ఆఫ్ టైం అంటే మనం డెల్టా వి అని పెట్టుకోవచ్చు. పైన డెల్టా ఉంది కాబట్టి కింద కూడా డెల్టా మనం ఇవ్వాలి. నెక్స్ట్ అలా ఇస్తే ఇప్పుడు డెల్టా అంటే ఏంటి? చేంజ్. అంటే ఇప్పుడు పైన మనం చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వెలాసిటీలో ఉన్న చేంజ్ ఏంటి దాన్ని తీసుకుంటే అప్పుడు మనకి ఈ వాల్యూ ఎక్కువ ఉండిద్ది కాబట్టి దీన్నే మనం ముందు తీసుకుంటాం. ఎందుకంటే తెలుసు కదా, ఏదైతే ఎక్కువ ఉండిద్దో దాన్ని ముందు తీసుకోవాలి మైనస్లో ఉన్నప్పుడు. సో వి మైనస్ యూ బై టీ. ఓకే, ఇది యాక్సలరేషన్ ఫార్ములా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా, ఈ టీని ఈ ఏ వైపు పంపిస్తే అప్పుడు ఏటీ ఈక్వల్ టు వి మైనస్ యూ. ఇప్పుడు దీన్ని మనం వి ఈక్వల్ టు, ఇప్పుడు యూని కూడా అటు పంపిస్తే వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.